electric field. Dipole అంటే ఏంటన్నా pole consider చేస్తే we are considering only one charge. Dipole అంటే we are taking two charges అన్నమాట. చూడండి మనం ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే -q +q two charges తీసుకున్నాం కదా. దీన్ని ఏమంటామంటే dipole అని అంటాం అన్నమాట. ఓకే, సో electric dipole, consider an electric dipole consisting of two equal and opposite charges. Equal charges, equal and opposite అంటే ఏంటన్నా వాటి యొక్క magnitude same. For example 2 2 కాకపోతే they are same. plus q and minus q అంటే కదా 2 2 but plus 2 minus 2 అని అంటాం అన్నమాట. సైన్స్ అనేవి ఆపోజిట్, magnitudes అనేవి సేమ్ అన్నమాట. they are separated by a distance 2a. అంటే ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో -q నుంచి +q ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 2a అన్నమాట. ఓకే, the dipole is placed in a uniform electric field of intensity E. Uniform electric field intensity ఎంత తీసుకుంటామన్నా ఇది అన్నమాట. ఇది ఈ డైరెక్షన్ ఏదైతే చూపిస్తున్నానో దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E at an angle theta. It makes an angle theta. This is the field direction అన్నమాట. Okay, to the direction of the electric field. Couple అంటే ఏం చెప్తున్నాను? The electrostatic forces acting on the charges +q or -q are eq and -eq. ఇక్కడ యాక్ట్ చేసే కపుల్ ఎంతనా +q చార్జ్ కదా ఇక్కడ తీసుకుంది, దిస్ ఇస్ eq. ఇక్కడ యాక్ట్ చేసే మైనస్ చార్జ్ కదనా -eq అన్నమాట. ఓకే, respect with it. They form a torque or couple which tends to rotate the dipole into the direction of the electric field. ఇది ఏం చేస్తుందంటే due to this the torque will be generated. This torque will act to rotate the dipole into the application of the field direction. ఏ డైరెక్షన్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందో ఆ డైరెక్షన్ లో డైపోల్ అనేది రొటేట్ అవడానికి ఈ ప్రొడ్యూస్ అయిన టార్క్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ టార్క్ ఈక్వల్ టు అందుకే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోర్సెస్ అని అంటారు. సో హియర్ ఫోర్స్ F ఈక్వల్ టు E ఇంటూ Q అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోర్సెస్ ఇస్ BC. BC అంటే ఏదైనా ఇది BC, పర్పెండిక్యులర్ ఫోర్స్ ఇన్ బిట్వీన్ టూ చార్జెస్. సో ఫ్రమ్ ట్రయాంగిల్ ABC, ABC నుంచి మనకి sin θ అంటే వస్తుందా BC బై A. BC బై AB కదా, AB అయితే ఈ డిస్టెన్స్ ఏమనుకున్నాం మనం 2a అనుకున్నాం కదా, అందుకే BC బై 2a అని రాసాము. దట్ ఇస్ ప్లస్ BC ఈక్వల్ ఏమవుతుంది 2a sin θ. నెక్స్ట్ టార్క్ టౌ ఈక్వల్ టు EQ into 2a into sin θ. సింపుల్ గా నేను ఏం రాసాను 2a EQ sin θ. మనకి ఏం చేస్తున్నాను 2aq అంటే డైపోల్ మొమెంటం p కి ఈక్వల్ అన్నమాట. q into 2a. ఆ డైపోల్ మొమెంటం అంటే ఏంటంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇంటూ ద డిస్టెన్స్ ఇన్ బిట్వీన్ టూ చార్జెస్. 2a అనేది డిస్టెన్స్ బిట్వీన్ టూ చార్జెస్, q is the charge. సో డైపోల్ మొమెంటం ఈక్వల్ అన్నమాట. p ఈక్వల్ టు డైపోల్ మొమెంటం. సో టార్క్ టౌ ఈక్వల్ టు ఈ టర్మ్ ఏమనుకుంటా 2aq will be replaced with p e sin θ. p e sin θ. సో టౌ ఈక్వల్ టు p e sin θ అంటే మన క్రాస్ ప్రొడక్ట్ తెలుసు కదా, a cross b ఈక్వల్ టు ab sin θ కదా. a cross b ఈక్వల్ ab sin θ కదా, అలాగే p cross e అన్నమాట. p కి sin θ ఉంది కదా, p cross e అన్నమాట. సో డైరెక్షన్ ఆఫ్ ద టార్క్ టౌ ఇస్ perpendicular to the plane containing p and e అన్నమాట. The next question is there an expression for the intensity of the electric field at a point on the axial line of the electric dipole. సో ఇందాక ఏంటన్నా డైపోల్ తీసుకున్నాం కదా, ఇదేంటంటే along the axis తీసుకున్నాం, అదే ఇలా క్రాస్ గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసాం కదా డైపోల్ ఇలాగా. సో ఇదేంటంటే యాక్సియల్ డైపోల్. ఓకే, దాని మీద హారిజాంటల్ గా డైపోల్ కన్సిడర్ చేస్తున్నాం. ఇక డైపోల్ డయాగ్రామ్ చూద్దాం. ఇది -q చార్జ్, ఇది +q చార్జ్. దీన్ని డైపోల్ అని అంటాం. These are separated by a distance 2a. ఇది సెంటర్ ఆరిజిన్ అన్నమాట. ఆరిజిన్ O. సో -q2 అంటే a to origin is a, origin to b is a. Total the dipole distance is 2a అన్నమాట. ఓకే, సో the field here considering the point P here on the axial line, and E1 is the electric field direction along this one, and E2 is the opposite direction. Two fields అన్నమాట. ఓకే, origin to P ఉన్న distance ఎంత అంటే మనం స్మాల్ r అన్నమాట. ఓకే,
ఏ డైపోల్ డిస్టెన్స్ వచ్చేసి 2a a ప్లస్ a 2a ఆరిజిన్ నుంచి మనం కన్సిడర్ చేసుకున్న పాయింట్ ఉన్న డిస్టెన్స్ వచ్చేసి r అన్నమాట. ఓకే మీకు గుర్తుండాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఫార్ములా మారుతుంది r ప్లస్ a r మైనస్ a వస్తుంది. అది ఎట్లా వచ్చిందంటే ఈ ముందు మీకు తెలవాలి, తెలిసిన తర్వాత అది ఎట్లా వచ్చిందని చెప్తాను. సో ఈ సెటప్ మొత్తాన్ని ఏమంటాము యాక్సియల్ లైన్ ఆఫ్ ఏ డైపోల్ అని అంటాం అన్నమాట. సో electric dipole, consider an electric dipole consisting of two equal and opposite charges. చెప్పాను కదా ఈక్వల్ అంటే ఏంటన్నా ప్లస్ q మైనస్ q చార్జ్ అనే సేమ్ 2 2 3 3 కానీ మైనస్ 3 ప్లస్ 3 అట్లా అన్నమాట. లొకేటెడ్ అట్ a and b, a దగ్గర మైనస్ q ఉందన్నా b దగ్గర ప్లస్ q. దే ఆర్ సెపరేటెడ్ బై డిస్టెన్స్ 2a, ఇది a ఇది a కనుక 2a. let b be a point on the axial line of a dipole at a distance r from its center. చూడండి మన O నుంచి B కి డిస్టెన్స్ ఎంత r. then distance of A from B is, చూడండి మన distance of B from B చూడండి O నుంచి B కి ఉన్న డిస్టెన్స్ వచ్చేసి r, O నుంచి B కి ఉన్న డిస్టెన్స్ వచ్చేసి a. సో అప్పుడు ఏమవుతుంది మనకి B నుంచి B అంటే B నుంచి B కి ఉన్న డిస్టెన్స్ r మైనస్ a అన్నమాట. సో ఇక్కడ మనం రేడియస్ ఎంత తీసుకుంటాం అంటే r మైనస్ a అన్నమాట. అలాగే a దగ్గర నుంచి p కి ఉన్న డిస్టెన్స్ చూడండి అన్న p నుంచి o కి r కదా, ఇది కూడా యాడ్ అవ్వాలి, అందుకే దట్ ఈస్ r ప్లస్ a అని చెప్తాం అన్నమాట. ఓకే సో ఇప్పుడు ఇంటెన్సిటీని క్యాలిక్యులేట్ చేయాలి. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ పాయింట్ p ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్ లో. ఇంటెన్సిటీ ఫార్ములా ఏంటి E equal to 1 by 4 by epsilon naught q by r square. ఇది యాక్చువల్ గా ఇంటెన్సిటీ కి ఫార్ములా అన్నమాట. ఓకే సో E1 equal to 1 by 4 by epsilon naught q by r minus a whole square. ప్లస్ q కి చేస్తున్నాం కదా మనం, అక్కడ డిస్టెన్స్ అంటే మనం అనుకున్నాం మనం r minus a అనుకున్నాం కదా, అందుకే r square ప్లస్ r minus a whole square వస్తుంది. సిమిలర్ గా ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఎ పాయింట్ q minus q is మైనస్ q అంటే ఇది కదా, ద డిస్టెన్స్ ఎంత అనుకున్నాం r ప్లస్ a అనుకున్నాం కదా. సో r ప్లస్ a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 by 4 by epsilon naught q by r plus a whole square. That is equation number 1, equation number 2 అన్నమాట. Now resultant intensity of electric field due to the dipole. Resultant intensity కి ఫార్ములా ఏంటి E equal to E1 minus E2 చేసాం. E equal to 1 by 4 by epsilon naught రెండింటిలో కామన్ ఉంది కదా అన్న, అందుకని 1 by 4 by epsilon naught ని కామన్ తీస్తే q by r minus a whole square minus q by r plus a whole square. q కూడా కామన్ ఉంది కదా, సో మనం బయట వేసేయండి. q by 4 by epsilon naught into r minus a whole square r plus a whole square. అంటే ఏమవుతుంది మనకి యాక్చువల్లీ ఈ ఫార్ములా ప్రకారం a plus b a minus b equal to a square minus b square కదా, సో యాజ్ ఇట్ ఈస్ గా a square minus b square whole square. ఓకే సో ఇక్కడ మనకి r plus a whole square దగ్గర r plus a whole square minus ఇటువైపు వచ్చేది r minus a whole square. అంటే a plus b whole square ఫార్ములా a minus b whole square ఫార్ములా యూజ్ చేసి సింప్లిఫై చేస్తాం. r plus a whole square అంటే ఎంత r square plus a square plus 2ar minus r minus a whole square అంటే a square plus b square minus 2 వస్తుంది కదా, ముందు మైనస్ ఉంది కదా, సో minus r square minus a square plus 2ar అవుతుంది అన్నమాట. ప్లస్ ప్లస్ r square minus r square plus a square minus a square క్యాన్సిల్ అయిపోయి 2ar plus 2ar అంటే ఎంత 4ar వచ్చేసింది. సో q by 4 by epsilon naught 4ar by r square minus a square whole square. ఇక్కడ దాకా పర్ఫెక్ట్ ఉంది. జాగ్రత్తగా చూడండి అన్న, ఈ 4ar క్యూబ్ నేను ఎలా రాస్తున్నానంటే 4 ఉంది కదా, 2 into 2 4 రాశాను. ఓకే a రాశాను, a q ఉంది q రాశాను, r ఉంది r రాశాను. సో ఈ 2a q అంటే ఏంటంటే మనకి డైపోల్ మూమెంట్ లాస్ట్ క్లాస్ లేక p equal to 2a q డైపోల్ మూమెంట్. 2 is the distance between two charges, q is the charge 2a q. సో దీన్ని రిప్లేస్ చేసి నేను ఏం రాస్తానంటే p రాసుకుంటా 1 by 4 by epsilon naught 2pr by r square minus a square whole square. That is dipole moment of p equal to 2a1. So p equal to 1 by 4 by epsilon naught 2pr by r power 4 అని వచ్చింది కదా, r power 4 అని వచ్చిందంటే r is very very greater than a అనుకున్నా. r అనేది 1 అనుకున్నా, a అనేది లిటిల్ అంటే 0 సంథింగ్ అనుకున్నా, 0.5 హోల్ స్క్వేర్ అంటే మన ఎంత వస్తుంది 0.025 వరకు వస్తుంది కదా. సో అందుకే r is greater than a కాబట్టి నేను ఏం చేస్తే a స్క్వేర్ హోల్ స్క్వేర్
ఇంకా స్మాల్ అయిపోతుంది. సో ఆ ఏ వాల్యూ నెగ్లెక్ట్ చేసేసి మనం ఫైనల్ ఏమొచ్చింది ఈ ఈక్వల్ టు 1/4 2pr by r power 4. Technology distances a square term can be neglected. Okay, next question discuss చేద్దాం. Start. So next our topic is derive the expression for the intensity of the electric field at a point on the equatorial plane of an electric dipole. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి యాక్సిల్ లైన్ అడగచ్చు, ఈక్విటోరియల్ లైన్ అడగచ్చు. సో ఈక్విటోరియల్ లైన్ అనేసరికి దిస్ ఈస్ ద ఫీల్డ్ అమ్మా, ఇది E1 డైరెక్షన్, ఇది E2 డైరెక్షన్. ఓకే, ఎలక్ట్రిక్ ఫ్లో. ఓకే, సో దిస్ ఈస్ ద డైపోల్ ప్లస్ q and minus q. They are separated by a distance 2a. Here we are considering the point P. It makes an angle theta with the field around. Okay. So if you want an electric dipole, consider an electric dipole consisting of two equal and opposite charges minus q1 plus q1. Okay. Located at a point A and B దగ్గర locate చేశారు. These are separated by a distance 2a. Let be a point on the equatorial plane of a dipole at a distance r from its center. ఇదన్నమాట. At a point P. ఏ పాయింట్ అన్నది P అనే పాయింట్ నేను r అనే డిస్టెన్స్ లో ఫ్రమ్ ఆరిజిన్ బోర్డ్ నుంచి కన్సిడర్ చేస్తున్నాను అన్నమాట. ఈక్విటోరియల్ ప్లేన్ దగ్గర ఈక్విటోరియల్ అంటే టూ ఈక్వల్ ట్రయాంగిల్స్ అన్నమాట. ఓకే, ఇది టూ ఈక్వల్ ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్, ఈక్విటోరియల్ ప్లేన్ అన్నమాట. సో ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ at P due to plus q charge E1. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డిఫరెన్స్ 1/4 q by r స్క్వేర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ r స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ కదమ్మా, ఇది హోల్ స్క్వేర్. అవునా, అప్పుడేమవుతుంది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకి r స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ వస్తుంది. యాక్చువల్ గా 1/4 q by r స్క్వేర్. r అంటే ఇక్కడ ఎంత మనకి రూట్ ఆఫ్ r స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. ఎట్లా వచ్చింది అంటే చూడండి అన్న, a నుంచి o కున్న డిస్టెన్స్ a, o నుంచి b కున్న డిస్టెన్స్ a. అవునా, అందుకే ఇది టోటల్ 2a అయింది. సో ఇదేమవుతుంది, ఇదేమో r, ఇదేమో a అయింది. అప్పుడు ఇదేమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ r స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ కదా. సో అందుకే r స్క్వేర్ అంటే ఇక్కడ ఏమొస్తుందంటే r స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. ఈ పాయింట్ అర్థమైతే మిగతా క్వశ్చన్ మొత్తం మీకు ఈజీ అయిపోతుంది. సో ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్ at a point P due to minus q charge. చార్జ్ మైనస్ ఏ కానీ మాగ్నిట్యూడ్ సేమ్ కదా, అక్కడ మైనస్ ఏం పెట్టడం మనం సేమ్ యాజ్ ఇట్ అదే 1/4 q by r స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. ఎందుకని మనం కన్సిడర్ చేసింది ఈక్విటోరియల్ ప్లేన్ అన్నమాట. సో ఫ్రమ్ ద ఫిగర్ ఇట్ ఈస్ క్లియర్ దట్ the y components of E1 and E2 are equal and opposite, hence they cancel each other, but sum of the x components gives the resultant KD at P. అంటే ఏంటన్నా, y axis డైరెక్షన్ లో తీసుకుంటే both are opposite to each other. One is e direction, one is e direction. So they are cancelled to each other. So that's why we are taking only on horizontal component, x component direction consider చేసుకుంటే intensity of the resultant electric field ఏమవుతుంది, E equal to E1 cos theta plus E2 cos theta. Sin theta రావు, they are cancelled to each other. E1 sin E sin theta minus E sin theta cancelled to each other. Vertical component మన y axis అంటే vertical కదా, vertical component అంటే sin తో మెన్షన్ చేస్తాం. సో horizontal component cos తో మల్టిప్లై చేస్తాం. అందుకే జస్ట్ గా E equal to E1 cos theta plus E2 cos theta. సబ్స్టిట్యూట్ చేయండి అన్న. E1 అంటే ఎంత మనకి 1/4 2 by r square plus a square into cos theta plus E2 అంటే ఏంటన్నా 1/4 2 by r square plus a square as usual into cos theta equal to చూడండి రెండు సేమే కదా, అందుకే ఏం రాశాను 2 into 1/4 2 by r square plus a square into cos theta అన్నమాట. ఓకే, సో ఫ్రమ్ ట్రయాంగిల్ PAO ఏదైనా తీసుకోవచ్చు, రెండు ఈక్వల్ ట్రయాంగిల్స్ కాబట్టి ఫ్రమ్ ట్రయాంగిల్ PAO మనం ఏం రాసుకున్నాం cos theta కావాలి. ఈ cos theta వాల్యూ కావాలి కదా, cos theta ఈక్వల్ ఏమవుతుంది a by square root of r square plus a square ఇదన్నమాట. సో E equal to 2 into 1/4 into q by r square plus a square into cos theta అంటే ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, a by square root of r square plus a square. టోటల్ గా మనకి ఏమొచ్చింది 2a³ by 4 by epsilon naught. ఇదేమో r square plus a square, ఇదేమో root of r square plus a square. అంటే ఏమవుతుంది 1 plus 1/2 which is equal to 3/2 కదా, అందుకే r square plus a square whole power 3/2 అన్నాను.
సో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వచ్చిందని అంటే 2AQ మనం P అనుకోవచ్చు కదా డైపోల్ మొమెంటం P ఈక్వల్ టు Q ఇంటూ 2A కదా సో దీన్ని రీప్లేస్ చేసి P బై R స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ హోల్ పవర్ 3/2 అన్నాను ఇది 3/2 అన్నాను సో ఇది ఏమంటానని ఫైనల్గా R is greater than A కదా R is greater than A A very small that is square మన హోల్ పవర్ 3/2 2 క్యాన్సిల్ అవుతుంది A క్యూబ్ వస్తుంది A నే స్మాల్ అంటే A క్యూబ్ ఎంత ఉంటుంది A 0.5 అనుకో A క్యూబ్ ఎంత A స్క్వేర్ ఎంత అవుతుంది 0.25 0.5 అంటే 0.25 చిన్నదేగా మళ్ళా దానికి హోల్ 0.25 మళ్ళా హోల్ స్క్వేర్ చేయాలి అంత స్మాల్ వాల్యూ అవుతుంది సో దాన్ని నెగ్లెక్ట్ చేసేసి ఫైనల్గా మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే అంటే E ఈక్వల్ టు 1/4πε0 P బై R స్క్వేర్ హోల్ పవర్ 3/2 వస్తుంది కదా R స్క్వేర్ హోల్ పవర్ 3/2 అంటే 2 క్యాన్సిల్ తో R క్యూబ్ లేదా మనకి అవునా P బై R దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇన్ ఈక్విటోరియల్ ప్లేట్ ఇది మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో మనకున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ చార్జెస్ లో ఉన్న ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్ ప్లీజ్ నా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి మీకు ఏమైనా కావాలన్నా కూడా పెట్టండి డైలీ రెగ్యులర్గా నా క్లాస్ని ఫాలో అవ్వండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ